జూలై 28, 2018 clapboardpost.com అనే వెబ్ మ్యాగజైన్కి మేము ఒక ఆర్టికల్ రాసాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుండి పోటీ చేయబోతున్నారు అన్నది ఆ వార్త. ఇది రాసి దాదాపు 9 నెలల సమయం కావస్తుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుండి పోటీ చేస్తున్నా అని ప్రకటించారో మేము రాసిన వార్తనే నిజం చేశారు. భీమవరంలో ప్రధానంగా ఎదనమరు డ్రైనేజ్ వ్యవస్థ మీద, ట్రాఫిక్ కష్టాల మీద, స్వచ్ఛమైన నీటి మీద, ఇక్కడికి క్యాన్సర్ వ్యాప్తి చెందడానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న నీటి వ్యవస్థ ఇలాగే కంటిన్యూ అయితే క్యాన్సర్ అనేది మహమ్మారిగా చాలా త్వరగానే వ్యాప్తి చెందుతుంది అని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ పరిస్థితులను పవన్ కళ్యాణ్ గారు చాలా అధ్యయనం చేశారని, వాటితో పాటుగా ఇక్కడ తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా ఎక్కువగా ఉండడంతో పాటు తనకున్న అభిమాన గణం అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ తన కనుక పోటీ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా ఒక ప్రభావం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని మేము బేరీజ్ వేసుకొని ఆ రోజే వార్త రాశాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నటువంటి భీమవరం నడిగడ్డన మనం ఉన్నాం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా తన రాజకీయ ప్రవేశానికి రాయబోతున్న ప్రవేశ పరీక్షను భీమవరం ప్రజలు పాస్ చేసి తన రాజకీయ భవితవ్యానికి బంగారు బాట పరవబోతున్నారా లేకపోతే ముళ్ళబాట పరవబోతున్నారా? మొత్తానికి జనసేన మీద ఇక్కడి ప్రజలకు ఎటువంటి అభిప్రాయం ఉంది, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా భీమవరం ప్రజల అభిమతం ఏంది, ఇక్కడి రాజకీయాలను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుంది, కుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఓవరాల్గా ఇక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటుగా జనసేనాని పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఇది ఎంత గట్టి పునాది వేస్తుంది అని తెలుసుకునే ప్రయత్నాలు చేయడం కోసం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకునే ఉద్దేశంతో మేము భీమవరం గడ్డ మీద అడుగు పెట్టాం. దాదాపు వీలైనంత ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని నో కటింగ్స్, నో ఎడిటింగ్స్, చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా, సూటిగా ప్రజలు ఏమనుకుంటున్నారన్నది మీకు చేరవేసే ప్రయత్నం చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ విత్ us ఫర్ నెక్స్ట్ 48 hours. థ్యాంక్ యూ భీమవరం, థ్యాంక్స్ ఫర్ దట్.